దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 19వ అధ్యాయం చదువుకుందామండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ సజీవ రకాల చట్ని నన్ను మమ్మల్ని భద్రపరిచి నిన్ను స్తుతించడానికి కొని ఆటానికి ఇచ్చిన సమయానికి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మా భారతదేశంలో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా దేశం చుట్టూ మీ అగ్ని కవచం ఉంచండి. మా దేశ రైతులందరినీ మీ పాదాలు చెంత పెడుచున్నాను. వారు వేసిన ప్రతి విత్తనం వాళ్ళకి ఎత్తి నూరంతల ఫలాలతో ఫలింపజేసి మేలుల ఆశీర్వాదంతో నింపండి నాయన. ప్రతి రంగంలో పనిచేస్తున్న బిడ్డలందరినీ పాదాలు చెంత పెడుచున్నాను. పోలీసు వారిని, జడ్జిలను, లాయర్లను, స్కూళ్ళు, కాలేజీలు చదువులు చెప్పే బిడ్డను, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే బిడ్డలను, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరినీ, డాక్టర్స్, నర్సులను, వీధులు శుభ్రపరిచే బిడ్డను, ప్రతి బిడ్డను ప్రభు, ప్రతి రంగంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి నూరంతల ఫలాలతో ఫలింపు చేసి రక్షణలో నడిపించండి తండ్రి. ఇదిగో ఎంతమంది బిడ్డలు అయితే ఈ వాక్యాన్ని వినుచున్నారు, ప్రతి బిడ్డని మెండట దేవుళ్ళ ఆశీర్వాదంతో నింపు ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఆయుస్నిచ్చి నీ కృపలో భద్రపరచుకుని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకుని సమస్త భారములు మీ చేతులకు అప్పగించుకొంచు. త్వరలో రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.